చిన్నగా ఉన్నప్పుడు బతుకమ్మ పండుగని రంగరంగ వైభవంగా 9 రోజులు జరుపుకునే వాళ్ళం. మధ్యలో కొంతకాలం తగ్గింది హడావిడి. కానీ ఇప్పుడు మళ్ళీ ఏ దేశం వెళ్ళినా సరే, ఎక్కడ చూసినా సరే బతుకమ్మని అంగరంగ వైభవంగా చేస్తున్నారు. బతుకమ్మ పండుగ అనగానే అందరూ కలిసి డాన్స్ చేయడం, అన్ని పువ్వులు ఒక దగ్గర పెట్టడం అనుకుంటారు. కానీ దానికి చాలా పెద్ద స్టోరీ ఉందండి. మరి ఈరోజు ఫస్ట్ మనం ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. చేసిన తర్వాత అసలు బతుకమ్మ పండుగ గురించి నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకుంటాను. మరి షో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మనం 2 వంటకాలు బతుకమ్మ పండుగ సందర్భంలో జరుపుకునే వంటకాలే అనమాట. అసలు ఎంత హ్యాపీగా ఉందో. చిన్నప్పుడు మా అమ్మ నానమ్మ చేసి పెట్టే వంటకాలు ఏంటంటే గుమ్మడికాయ వంకాయ వేసి చేసేవాళ్ళు అనమాట. బతుకమ్మ పండుగ రోజు అంటే బతుకమ్మ జరుపుకునే ఈ రోజులన్నీ చక్కగా టిఫిన్ బాక్స్ కట్టుకొని చెరువు గట్టున కూర్చొని మేము తినేవాళ్ళము. అందులో ముఖ్యంగా చేసేది లాస్ట్ బతుకమ్మ రోజు చేస్తారనమాట. గుమ్మడికాయ ఇంకా వంకాయ వేసి ఎంత బాగుంటుందంటే దానికోసం మనకి సుప్రియ మెయిల్ రాశారు. హాయ్ స్వప్న. హాయ్ సుప్రియ. స్వప్న, నాకు గుమ్మడికాయ ఇంకా వంకాయ కాంబినేషన్లో బతుకమ్మ టైంలో కూర చేస్తారని మా అమ్మ చెప్తూ ఉంటుంది. మీ స్టైల్లో చేసి చూపించండి, బాగుంటుంది అని చెప్పేసి నాకు సుప్రియ రాశారు. నార్మల్ టైంలో చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ బతుకమ్మ టైంలో ఖచ్చితంగా గుమ్మడికాయ వంకాయ వేసి కూర చేస్తారండి. చాలా బాగుంటుంది. గుమ్మడికాయ ఏమో కొంచెం తీయగా, వంకాయ కాంబినేషన్స్తో అదిరిపోతుంది అనమాట. నిజానికి ఇప్పటికన్నా 90s 80sలో పుట్టిన మేము చాలా ఎంజాయ్ చేసాం లైఫ్ని. అంటే అటు సైడ్ ఫోన్స్ లేనప్పుడు, ల్యాప్టాప్స్ లేనప్పుడు, టీవీలు అంటే అప్పుడప్పుడే జస్ట్ ఎంటర్ అయిన టీవీలతో ఆ లైఫ్ ఎంత బాగుండేదంటే ఎక్కువ పేరెంట్స్తో గడిపే వాళ్ళం. అంతేకాకుండా పిల్లలందరం బయటే ఇంకా తినడానికి, చదువుకోవడానికి అమ్మ కొట్టి మరీ ఇంటికి తీసుకెళ్ళి తినండి ఆట తర్వాత అని పెట్టే డేస్ నుండి ఇప్పుడు పిల్లల్ని చూస్తున్నాం కదా. అటు ఎంజాయ్ చేసాం, ఇటు కూడా ఎంజాయ్ చేస్తున్నాం. సూపర్గా ఉండేది. ఈరోజు ఆ ముచ్చట్లన్నీ మాట్లాడుకుంటూ వంట చేసుకుందాం. ఫస్ట్ కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. తీపి గుమ్మడికాయ మనం ఇందులో వాడుకుంటాం అనమాట. గుమ్మడికాయ మరీ ఎక్కువ పండింది తీసుకోకుండా ఇలా కాయలాగా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ నేను మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను. సింపుల్ రెసిపీ, టేస్టీ రెసిపీ. సో మనకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, పసుపు, కారం, పచ్చిమిర్చి, నువ్వులు, పల్లీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఎండుమిరపకాయలు, గుమ్మడికాయ ముక్కలు, కట్ చేసుకున్న వంకాయ ముక్కలు, కరివేపాకు మనకి కావాలి. సో ఫస్ట్ బాండి పెట్టుకొని సింపుల్గా మనం పల్లీలు 1 టేబుల్ స్పూన్ వేసి మంచిగా వేయించుకోవాలి. పల్లీలు నువ్వులు రెండిటి కాంబినేషన్ వంకాయ వేస్తే ఖచ్చితంగా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. అంటే నో డౌట్ కాంబినేషన్ అనమాట. జస్ట్ వేపుడి చేసినా సరే, లేకపోతే టమాటా వేసి కూరలాగా చేసినా పల్లీల నువ్వుల పొడి వేస్తే బాగుంటుంది. బతుకమ్మని ఎందుకు చేస్తారు అని పిల్లలు ఎప్పుడైనా అడిగారు అనుకోండి, అంటే నేను మా నాన్నమ్మని అడిగాను చిన్నగా ఉన్నప్పుడు. నాన్నమ్మ ఏం చెప్పిందంటే, ఇప్పుడంటే మీరు కొంచెం పెద్ద అవుతుంటే వాటర్ ఫిల్టర్లు వచ్చాయి, ప్యూరిఫైర్స్ వచ్చాయి, కానీ ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఊర్లో చెరువే. ప్రతిరోజు చెరువు దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకొని తాగాలి. అవే తాగేవాళ్ళం అనమాట. మాకు ఫిల్టర్లు అవి ఏమి ఉండవు. డైరెక్ట్ కుండలో తెచ్చుకొని పెట్టుకునే వాళ్ళం, బిందెలతో తెచ్చుకునే వాళ్ళం. కానీ అప్పుడు ఏంటి అంటే వర్షాకాలం రాగానే కొత్త నీరు వచ్చిన తర్వాత చెరువులో ఆ కొత్త నీరు తాగడం వల్ల జలుబు, దగ్గు అవి నార్మల్గా వస్తూ ఉంటాయి. సో అప్పుడు ఏం చేసేవాళ్ళంటే, సీజన్ చేంజ్ అవుతూ ఉంది, అలాంటి దగ్గు, జలుబు, అలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా ఉండడం కోసం అన్ని రకాల పూలని, బతుకమ్మలో పెట్టే పూలల్లో మంచి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయన్నమాట. ముఖ్యంగా తంగెడి పువ్వుని బతుకమ్మగా పేర్చి బతుకమ్మని చక్కగా అమ్మ మమ్మల్ని కాపాడమ్మా, రక్షించమ్మా అని చెప్పేసి అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకొని పూజలు చేసి తీసుకెళ్ళి చెరువులో కలిపేవాళ్ళనమాట. ఆ తంగెడు పువ్వులు, ఇంకా నునుగు పువ్వు అని ఉంటుంది, సారీ అండి నాకు కరెక్ట్గా పేరు గుర్తు రావట్లేదు, కానీ వైట్ కలర్ ఇలా పొడువుగా ఉంటుందన్నమాట. బతుకమ్మకి పెడతారు. ఆ పువ్వు, తంగెడు పువ్వు అవన్నీ నీళ్ళల్లో వేయడం వల్ల ఆ నీళ్లు మంచి ప్యూరిఫై అయిపోతాయి. ఆ నీళ్లు తాగడం వల్ల మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావు. అప్పట్లో అలా చేస్తూ ఆనవాయితీగా వచ్చింది. ఇంకా మన సంప్రదాయాన్ని అలా పాటిస్తున్నాం అనమాట. ఇది నాకు తెలిసిన స్టోరీ. ఇంకా మీకు ఏమైనా కొత్తగా తెలిస్తే కనుక పిల్లలకి చెప్పండి. ఇవన్నీ పిల్లలకి తెలియాలి. పల్లీలు చక్కగా వేగాయి చూడండి. ఇందులోనే కొంచెం ఎండుమిరపకాయలు, బతుకమ్మ పండుగని నానమ్మ మమ్మీ కూర్చొని బతుకమ్మ చేస్తూ ఉంటే మేము మా ఫ్రెండ్స్, మా పిల్లలందరం కలిసి రకరకాల పువ్వులు తీసుకురావడం అదొక సంబరం.
బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. ఫ్రెండ్స్ అందరం వెళ్ళి ఎవరు ఎక్కువ పువ్వులు కలెక్ట్ చేసుకొని వస్తే అంత ప్రౌడ్గా ఫీల్ అయ్యే వాళ్ళం అనమాట. అప్పట్లో అట్లా పంపించే వాళ్ళు కూడా బయటికి. ఇప్పుడు అంటే మనం భయపడుతున్నాం పిల్లల్ని బయటికి పంపించడానికి, కానీ ఫ్రెండ్స్తో బయట ఆడుకునే వాళ్ళం. అండ్ మీకు గుర్తుందా, మేము చిన్నగా ఉన్నప్పుడు అంటే నా ఏజ్లో ఉన్న వాళ్ళకైతే టీవీలో యాడ్స్ చూడడం మనకి ఎంత నచ్చేది కదా. అందులో వచ్చేది అమ్మని తెచ్చియు మేము తాగాలి తినాలి అని అడిగేవాళ్ళం. గునుగు పువ్వు ఇప్పుడు గుర్తొచ్చింది. గునుగు పువ్వు వైట్ కలర్లో ఉంటుంది. తంగెడు పువ్వు, కాడమల్లెలని దొరికేవి. కాడమల్లెలకి ఇలా జస్ట్ పుల్ల పెట్టేసి చక్కగా పెట్టేవాళ్ళం అనమాట. బతుకమ్మని కలర్స్గా పేల్చేవాళ్ళం. అంతేకాకుండా పట్టగొలుసు పువ్వు అనేసి ఇలా పొడువుగా వస్తుంది. ఎంత బ్యూటిఫుల్ ఉంటుందంటే చూడడానికి మనకి వెల్వెట్ క్లాత్ లాగా ఉంటుంది అన్నమాట. ఎన్ని రోజులైనా అస్సలు పాడవదు, చాలా బాగుంటుంది. దాన్ని సీతమ్మ జడ అని కూడా అంటారనమాట. అంటే దాన్ని పట్టగొలుసు పువ్వు, సీతమ్మ జడ అంటారు. భలే ఉంటుంది. ఎక్కడైనా కనిపిస్తే పిల్లలకి చూపించండి. ఇప్పుడు నేను పల్లీలు ఇంకా ఎండుమిరపకాయలని చక్కగా వేయించి ప్లేట్లో పెట్టాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం నువ్వులు కూడా వేయించుకుంటాను. సో ఇప్పుడు నువ్వులు కూడా వేగిపోయాయి, ప్లేట్లోకి తీసుకోవడమే. వీటిని కొంచెం చల్లగా అయిన తర్వాత నేను పొడి చేసుకుంటాను. ఇప్పుడు ఇదే వేడి బాండీలో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే ఉప్పు వేసుకోండి. ఇందులోనే పచ్చిమిరపకాయ వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే వేసుకోండి, ఎక్కువ వద్దు. అలాగే పసుపు. అల్లం వెల్లిపాయ మనకి ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇందులో గుమ్మడికాయ ముక్కలు వేసేసుకున్నాం. గుమ్మడికాయ ముక్కలు కొంచెం పెద్దగానే కట్ చేయాలి, చాలా సాఫ్ట్గా అయిపోతుంది, ఎక్కువ టైం పట్టదు. సో పెద్ద ముక్కలు ఉంటే బాగుంటుంది అన్నమాట తినడానికి. గుమ్మడికాయ అండ్ వంకాయ కూడా వేసేయండి, రెండు ఫాస్ట్గా ఉడికిపోతాయి. సాఫ్ట్ వెజిటేబుల్స్ కాబట్టి కొంచెం నూనెలో మగ్గనివ్వాలన్నమాట. ఇందులో మీకు కావాలి అంటే ఏదైనా పాలకూర అయినా ఆకుకూర ఏదైనా చుక్కకూర అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మనం బంగాళదుంప కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది మగ్గడానికి ఒక 5 నిమిషాలు పడుతుందండి. గుమ్మడికాయ వంకాయ చక్కగా మగ్గింది చూడండి, చాలా సాఫ్ట్ వెజిటేబుల్స్ తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇందులో మరీ ఎక్కువ కారం వేయకండి, కొంచెం ఆ స్వీట్నెస్ తగులుతేనే బాగుంటుంది అనమాట. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము, ఇప్పుడు కారం వేసా, ఇంకా ధనియాల పొడి. కారం ధనియాల పొడి వేసిన తర్వాత కాసేపు ఉడకాలన్నమాట. లాస్ట్కి మనం పల్లీల నువ్వుల పొడి ఎప్పుడు లాస్ట్కి వేసుకోవాలి, అందుకే చక్కగా ఫ్రై చేసుకుని ముందే. అంతేకాకుండా ఇందులో మనం ఎండుమిరపకాయలు కూడా వేసాం కాబట్టి ఆ కారం సరిపోతుంది. ఈ కారం మీకు తక్కువ అనిపిస్తుందేమో, కానీ ఎండుమిరపకాయలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ మాత్రం సరిపోతుంది. సో ఇప్పుడు ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు పల్లి పొడి వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. చపాతీతో బాగుంటుంది, మెయిన్ జొన్న రొట్టెతో అయితే భలే ఉంటుంది. పిల్లలైతే ఉట్టి గుమ్మడికాయ ముక్కలే తినేస్తారు. ఈ ఎపిసోడ్ మొత్తం కంటిన్యూగా ఫాలో అవ్వండి, అస్సలు స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ మనం సద్దుల అన్నం చేస్తున్నాం, అని తిరిపోతాయి. ఇప్పుడు ఇంకా లాస్ట్కి ఈ పొడి వేసుకోండి. ఇది మీకు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ, మీకు నచ్చినంత వేసుకోండి. నేనైతే ఎక్కువ వేస్తున్నాను, భలే రుచి ఉంటుంది. మళ్ళీ మొత్తం ఫైన్ పౌడర్ లాగా చేయకుండా అలా ఎండుమిరపకాయలు పల్లీలు నువ్వులు మనకు అలా కనిపించాలి. ఈరోజు కొంతమంది చింతకాయ వేసి లేదా వంకాయని కాల్చి ఎండుమిరపకాయలని కాల్చి వెల్లుల్లి కాల్చి పచ్చిపులుసులు చేస్తారు, రకరకాల పచ్చిపులుసులు. పచ్చిపులుసు ఈ కూర అన్నం ఆ కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఇలా మొత్తం కలిపిన తర్వాత చూడండి ఎంత బాగుందో, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఇప్పుడు కొత్తిమీర మంచి ఎక్కువ వేసుకోవాలి. అంతే, గుమ్మడికాయ వంకాయ కూర ఆహా ఓహో రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి మేము చిన్నప్పుడు చెరువు గట్టుకి వెళ్ళినప్పుడు
అమ్మ, నేను, డాడీ అందరం వెళ్ళి చెరువులో బతుకమ్మ వేసి వచ్చే లోపల చెరువు దగ్గర ఉన్న చెట్లు ఇస్తరాకుల చెట్లు అని ఉంటాయి. అవి తెంపి అక్కడికక్కడే ఇస్తరాకులు కుట్టేదన్నమాట. అందులోనే ఫ్రెష్గా వడ్డించుకొని తినేవాళ్ళము. మా నానమ్మకి ఒక టీము, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూర్చొని అప్పుడు ఎవరి ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అన్ని ఇస్తరాకులు కుట్టేసేవాళ్ళు అనమాట. బతుకమ్మ ఆడుకొని మేము బతుకమ్మని చెరువులో వేసి వచ్చే లోపల ఇవి రెడీ అయిపోయేవి. వేడి వేడిగా మంచిగా తినేవాళ్ళం. మా ఊర్లో ఉన్నవాళ్ళు, మా చుట్టాలు, నా ఫ్రెండ్స్ ఇప్పుడు కనుక ఈ షో చూస్తే అవన్నీ గుర్తుకొస్తాయి కదా, ఎంత మంచిగా స్పెండ్ చేసుకునే వాళ్ళం. సో ఇలా చక్కగా మాట్లాడుతూ గుమ్మడికాయ ఇంకా వంకాయ కూర అయితే చేసేసాను. మళ్ళీ ఒకసారి తయారీ విధానం మీరు చూస్తుందని నెక్స్ట్ రెసిపీకి రెడీ చేసుకుందాం. గుమ్మడికాయ వంకాయ కూర తయారీ విధానం. ముందుగా బాండీలో పల్లీలు వేసి వేయించుకొని, కొంచెం ఎండుమిరపకాయలు వేసి వేగాక కాస్త నువ్వులు వేసి వేయించుకొని మిక్సీ జార్లో వేసి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే వేడి బాండీలో నూనె వేసి కాస్త ఉల్లిపాయలు, ఉప్పు, పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. గుమ్మడికాయ ముక్కలు, వంకాయ ముక్కలు వేసి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గుతున్న మిశ్రమంలో కారం, ధనియాల పొడి వేసి ఒకసారి కలిపి 2 నిమిషాలు అలా ఉంచిన తర్వాత మనం ముందుగానే చేసి పెట్టుకున్న పల్లీల పొడి వేసి కలిపి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని బౌల్లోకి తీసుకుంటే అద్దిరిపోయే గుమ్మడికాయ వంకాయ కూర రెడీ అవుతుంది. నెక్స్ట్ మనకి మమత మెయిల్ రాశారు USA నుండి. హలో స్వప్న గారు, ఎలా ఉన్నారు? మీ షో చూస్తున్నాను, బాగుంది. హాయ్ మమత, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకోసంని ఫాలో అవుతున్నాను. నేను బాగున్నాను, నా టీం బాగుంది. మీరు ఎలా ఉన్నారు? స్వప్న, బతుకమ్మ పండుగ వస్తుంది. ఇక్కడ మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే సద్దులన్నం అని అప్పట్లో చేసేవాళ్ళు, మీకు ఐడియా ఉందా? ఉంటే గనక మీకోసంలో చేసి చూపిస్తే బాగుంటుంది అని చెప్పి మెయిల్ రాస్తున్నాను అని చెప్పి మమత మనకి మెయిల్ రాశారు. ఎంత సూపర్ ఐడియా అండి, లవ్ యూ. అసలు సద్దులన్నం నిజంగా బతుకమ్మ టైంలో వండుతారనమాట. ఇప్పుడు నేను చేస్తాను, చిటికలు ఎంత బాగుంటాయో చూడండి. ఇది మీరు టిఫిన్కి కూడా కట్టివ్వచ్చు అనమాట. పిల్లలకి చాలా బాగుంటుంది. పొద్దున్న చేసి పెట్టేస్తే మధ్యాహ్నం, సాయంత్రం కూడా తినొచ్చు. మరి కావాల్సిన పదార్థాలు పెట్టుకుందామా? సో ఇప్పుడు మనం 2 రకాల సద్దన్నం చేస్తున్నామండి. సద్దన్నం కాదు, యాక్చువల్లీ సద్దులన్నం. అంటే సద్దులు అంటే ఏం లేదు, టిఫిన్ బాక్స్లో పెట్టుకొని వెళ్ళేదాన్ని సద్దులు అంటారు. మామూలుగా అయితే పచ్చడి, ఇప్పుడు మనం మామిడికాయ పచ్చడి అయినా సరే, ఉసిరికాయ పచ్చడి అయినా సరే, ఎండుమిరపకాయ పచ్చడి, పండు మిరపకాయ పచ్చడి, టమాటా పచ్చడి, ఏదైనా సరే పచ్చడిని అన్నంలో కలిపి తాలింపు పెడతారు, బాగుంటుంది. సో ఇప్పుడు నా దగ్గర టమాటా పచ్చడి ఉంది. టమాటా పచ్చడి కలిపి నేను తాలింపు పెడితే బాగుంటుంది. ఇంకొకటేమో పెరుగన్నం. ఖచ్చితంగా సద్దులన్నంలో పెరుగన్నం ఉంటుంది. రెగ్యులర్ పెరుగన్నం కాకుండా కాస్త ఆవపిండి వేసి చేసిన పెరుగన్నం అయితే అదిరిపోతుంది. మీరు విజయవాడ టెంపుల్కి వెళ్తే కనుక అక్కడ టెంపుల్లో పెడతారండి ఈ పెరుగన్నం. ఎంత కమ్మగుంటుంది అంటే మళ్ళీ వెళ్ళి లైన్లో నించుని మరీ తీసుకుంటాం, అది బాగుంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ నేను టమాటా పచ్చడితో చేసే అన్నంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. అన్నంని ఉడికించుకున్న తర్వాత మళ్ళీ చల్లగా చేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, పసుపు, మినపప్పు, పల్లీలు. ఇక్కడ ఉందేమో పెరుగన్నం కోసం చేసేది. అన్నం, పెరుగు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, శనగపప్పు, ఇంగువ, ఆవపిండి, జీలకర్ర, కరివేపాకు. ఫస్ట్ మనం పెరుగన్నంకి తాలింపు చేసుకుందాం. ఎందుకంటే పెరుగన్నంలో మనం పసుపు వేయం కదా, నెక్స్ట్ తాలింపుకి పసుపు వేస్తాం కాబట్టి ఫస్ట్ ఇది చేసేసుకుందాం. అన్నంకి సరిపడా ఉప్పు. పెరుగన్నంకి ఎప్పుడు అన్నం మెత్తగా చేసుకోవాలి. ఇట్లా వేడిగా అప్పటికప్పుడు ఉండే అన్నం చేస్తారనమాట. నైట్ అన్నము, పొద్దున అన్నం చేయరు. ఎందుకంటే బతుకమ్మకి నైవేద్యంగా పెడతాం కాబట్టి అప్పటికప్పుడు వండుకున్న అన్నాలతోనే సద్దులన్నం చేసుకుంటాం. ఇప్పుడు ఇందులో పెరుగు కలిపేసేయండి. ఇప్పుడైతే మనం సద్దులన్నం కోసం చెప్తున్నాం. ఇన్ కేస్ మీరు పొద్దునే పిల్లలకి పెట్టాలి అనుకుంటే మనకి నైట్ మిగిలిన అన్నంలో పెరుగు కలిపేయండి. ఒకవేళ అన్నం మిగలకపోతే పర్లేదు, వండండి. వండిన అన్నంలో మనం చక్కగా పెరుగు కలిపేసి కాస్త ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసి అలా వదిలేస్తే నెక్స్ట్ డే మార్నింగ్కి మంచిగా ప్రోబయాటిక్ తయారవుతుంది. ఫర్మెంట్ అయిన తర్వాత చాలా చాలా మంచిది. సో ఇప్పుడు ఇలా పెరుగు కలిపేసాం కదా, ఉప్పు కూడా కలిపేసాం కదా, ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకుందాం. ఇప్పుడు బాండీ వేడిగా ఉంది. ఇందులో కొంచెం మనం నూనె వేసుకున్నాం, కొద్దిగా సరిపోతుంది. ఆవాలు వేయట్లే, ఎందుకంటే ఆవపిండి వేస్తున్నాం కాబట్టి మనకి తాలింపుకి ఓన్లీ జీలకర్ర సరిపోతుంది. ఇప్పుడు కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, శనగపప్పు, అలాగే ఇందులో ఎండుమిరపకాయలు,
సింపుల్ తాలింపు. మామూలుగా పెరుగుతో కాకుండా కొబ్బరి పాలతో కూడా మనం పెరుగన్నం లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంతమంది ఇప్పుడు వీగన్ అయిపోయి తినట్లేదు కదా పెరుగుని, వాళ్ళ కోసం బాగుంటుంది. అలాగే కరివేపాకు, కొంచెం ఇంగువ ఆఫ్ చేసేసి, తాలింపు మాడిపోతుంది, మళ్ళీ తొందర తీసుకోవాలి. పెరుగన్నంలో వేసేస్తున్నా. అలాగే ఒక టీ స్పూన్ ఆవపిండి వేసి మొత్తం మిక్స్ చేయాలి. ఇప్పటికిప్పుడు తినేదానికన్నా ఒక అరగంట గంట తర్వాత తింటే ఎంత కమ్మగా ఉంటుందంటే చాలా ఇష్టం నాకు ఇది. నేను ఇంట్లో రెగ్యులర్గా చేస్తూ ఉంటాను, నైవేద్యంకి చేస్తుంటాను ముఖ్యంగా. ఇది ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. సో ఒకటి సద్దులన్నం రెడీ అయిపోయింది. నెక్స్ట్ దానికి ఎలాగో బాండి వేడిగా ఉంది కదా, మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసేసి అన్నంలో మనం టమాటా పచ్చడి కలుపుకుందాం. ఇందులో పండుమిరపకాయలు ఇంకా టమాటా రెండు వేసి చేసిన పచ్చడి అనమాట. మీరు ఏ పచ్చడైనా కలుపుకోవచ్చు, జస్ట్ మామిడికాయ ఆవకాయ అన్నం కలుపుకున్నా కూడా బాగుంటుంది. ఇలా చక్కగా అన్నంలో మొత్తం ఫస్ట్ పచ్చడి కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మామూలుగా ఇలా తింటే ఒక రుచి, అంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్న పచ్చడి బాగుంటుంది, ఇలా తినేయచ్చు. సో కొన్ని రోజులు తిన్న తర్వాత మనకి బోర్ కొడుతుంది కదా, ఇంకా కొంచెం కొత్త రుచి కావాలి అనిపించినప్పుడు ఇలా తాలింపు చేసుకుంటే బాగుంటుంది. ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకోండి. మనం ఇందాక పెరుగన్నంలో నూనెతో తాలింపు చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం నెక్స్ట్ నెయ్యితో తాలింపు చేసుకోవాలి. కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఫస్ట్ కొంచెం జీలకర్ర, ఆవాలు, పల్లీలు, కొంచెం పల్లీలు వేగిన తర్వాత శనగపప్పు వేసుకుందాం. ఇప్పుడు కాస్త శనగపప్పు, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంకా కొద్దిగా పసుపు. అంతే, తాలింపు రెడీ అయిపోయింది. పచ్చడన్నం కలుపుకున్నాం కానీ తాలింపు యాడ్ చేస్తున్నాం కాబట్టి ఒక పిసర కొంచెం ఉప్పు వేసుకుంటే సెట్ అవుతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని అన్నంలో కలిపేసుకోవాలి. మీకు కావాలి అంటే నూనెతో కూడా తాలింపు చేసుకోవచ్చు, బట్ నెయ్యితో బాగుంటుంది. పచ్చడికి ఎప్పుడు నెయ్యి కాంబినేషన్ బాగుంటుంది. కొంచెం తీసి పక్కన పెడతాను తాలింపు గార్నిష్ కోసం. బౌల్లోకి తీసుకున్నాం. ఇలా పిల్లలకి మామూలుగా పొద్దునే కూరగాయలు చేయడానికి ఇంట్లో కూరగాయలు లేకపోయినా, ఓపిక లేకపోయినా ఇలా పచ్చడిని తాలింపు చేసిస్తే అన్నం చాలా బాగుంటుంది. వాళ్ళు లంచ్ టైంకి తింటారు కదా, ఆ టైంకి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి చేసి ఇవ్వండి ఎప్పుడైనా మీకు డిఫరెంట్గా కావాలి అనుకుంటే. సో 2 రకాల సద్దులన్నాలు రెడీ అయిపోయాయి. ఒక్కసారి ఇక్కడ ఉన్నవన్నీ నేను క్లీన్ చేసేస్తాను. ఈ లోపల మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న గుమ్మడికాయ వంకాయ కూర తెచ్చుకున్నాం. సద్దులన్నం తయారీ విధానం: ముందుగా కాస్త అన్నంలో ఉప్పు కలిపి మెత్తగా చేసుకొని పెరుగు కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండీలో కాస్త నూనె వేసి వేడి చేసుకుని జీలకర్ర, పచ్చిమిర్చి, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఇంగువ వేసి తాలింపు చేసి పెరుగన్నంలో కలిపి ఆవపిండి కూడా వేసి కలిపి పక్కన పెట్టుకుంటే అద్దిరిపోయే ఆవ పట్టిన పెరుగన్నం రెడీ అవుతుంది. అలాగే ఇంకొక అన్నంలో మనకి కావాల్సిన పచ్చడి కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత బాండీలో నెయ్యి వేసి కాస్త జీలకర్ర, ఆవాలు, పల్లీలు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసి తాలింపు తయారు చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పచ్చడన్నంలో కాస్త ఉప్పు వేసి తాలింపు కూడా వేసి బాగా కలుపుకొని బౌల్లోకి తీసుకుంటే అద్దిరిపోయే తాలింపు అన్నం రెడీ అవుతుంది. చూసారు కదండి,
పండగల టైంలో వండాల్సిన వంటలు, నైవేద్యాలు, ట్రెండీగా కావాల్సిన వంటలు ఏవైనా సరే మొహమాటం లేకుండా మీరు మమ్మల్ని అడగొచ్చు. మేము హ్యాపీగా చేసి చూపిస్తాం. మరి మెయిల్ ఐడి కావాలా? నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekossam@mallemala.com. సో బతుకమ్మ పండగ సందర్భంగా చక్కగా గుమ్మడికాయ వంకాయ వేసి కూర చేసి చూపించాను, సద్దులన్నం చేసి చూపించాను. మా బతుకమ్మలు రెడీ ఉన్నాయి. సో సాయంత్రం 4-5 గంటలకి బతుకమ్మని మనం చక్కగా ఆడుకొని వాటర్ దగ్గరికి తీసుకొని వెళ్తాం కదా. సో మీరు కూడా చక్కగా పిల్లలతో కలిసి బతుకమ్మని టైం స్పెండ్ చేసి చక్కగా సెలబ్రేట్ చేసుకోండి. ఫ్యామిలీ అంతా కలిపి ఇలాంటి ట్రెడిషనల్ పండుగలు చేసుకుంటే బాగుంటుంది. షో ముగించే ముందు మరొకసారి మీ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బాయ్.